కమలాకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. రాత్రి లేసుకొని ఫెయిల్ అయింది సమావేశం, ఫెయిల్ అయిందో లేదో అట్లా తెలుస్తుంది కదా తూర్తికి. ఎంత నిర్బంధం, మేము పోలీసుల నిర్బంధం, మేము ఆయన పేరు కూడా రాసుకున్నాం. మేము గ్రౌండ్లోకి వెళ్ళి బయటకు వచ్చినాక 3.5 గంటలు నిలబెట్టిండు అక్కడ. 3.5 గంటలు ఎందుకంటే ఏం తెలియదు, ఎందుకు ఆపినాడో తెలియదు. మళ్ళా కొప్పులీశ్వరన్న మా టీము అందరు పోయి కట్టె పట్టుకొని లైట్లు అయితే అప్పుడు వదులుకున్నారు. వట్టిని ఆపేసారు, 3 దారులు వట్టిని ఆపేసారు. అంటే అంత పైశాచికత ఏందే. పోయేటప్పుడు నిర్బంధం, వచ్చేటప్పుడు నిర్బంధం, అడుగడుగున నిర్బంధం. వట్టిని ఒక లారీ తీసుకొచ్చి అడ్డం పెట్టిరు. ఎవరు అడ్డం పెట్టినో తెలియదు. మొత్తంగా అయితే 3 ట్రాఫిక్ జామ్ చేసుకున్నారు వీళ్ళు. ఇంత విషం నింపుకున్న మీ పార్టీ కేసీఆర్ విషయం. అదే కేసీఆర్ మీ గురించి ఒక మాటలు మాట్లాడండి. ఎవరు పేరని ఎత్తిండా, ఒక పేరని ఎత్తిండా? ఎస్, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాదు, తెలంగాణ వాదులు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచి తెచ్చుకున్నాం. మేము ఏదో మీరు దారదత్తం ఇచ్చినట్టు కాదు, మెడల్ వంచుకున్నాం, మెడల్ వంచి తెచ్చుకున్నాం. మేము ఊకే తెలంగాణ ఇచ్చింది, తెలంగాణ ఇచ్చింది, తెలంగాణ ఇయ్యాల్సి వచ్చింది. అక్కడ మా పోరాటం చేయబట్టి ఇయ్యాల్సి వచ్చింది. నీకు ఇవ్వాలనుకుంటే 60 సంవత్సరాలు ఎందుకు కూసబెట్టినావు కదా. ఇవ్వాలనుకుంటే అప్లై చేయాలి కదా. మీరు ఇయ్యలే. తెలంగాణ సమాజం మొత్తం వేగమైంది, దానికి నాయకత్వం వహించి కేసీఆర్ గారు. ఈ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి మీరు ఇచ్చిండ్రు. మీది కాదు గ్రేట్, టీఆర్ఎస్ పార్టీది గ్రేట్. అందుకే మళ్ళీ చెప్తున్నాను, ఉలిక్కి పడకండి. ఆ సప్పులకే లేచి 3 మంత్రులు మాట్లాడారు. ఇది ఒకటి క్లియర్ చెప్తున్నాను, మీ ఫెయిల్యూర్కు నాంది స్టార్ట్ అయింది. మీరు ఇమ్మీడియట్గా అలర్ట్ కాండి. ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నిర్వహించే ప్రయత్నం చేసుకోండి. మంత్రులారా, సమావేశం ఫెయిల్ అని విషయం చెప్పడం కాదు, నేను మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. మేము మీ వ్యతిరేకతతోటి ప్రజలలో పోతే ప్రజల యొక్క సపోర్ట్ ఎట్లా కనబడ్డది. తదనంతరం మీరు కూడా నిజంగానే మీ సక్సెస్ చేయించుకోవాలంటే అదే ప్రాంగణంలో సగం మంత్రుడు మీటింగ్ పెట్టండి. ఆ సగం మంత్రుడు మళ్ళీ మీరు ప్రెస్ మీట్ పెట్టిన మంత్రులారా కొంచెం కళ్ళు వేసి మళ్ళీ వీడియో చూడండి. కేసీఆర్ గారు సమావేశం అయి దిగ వరకు ఒక్కరు బయటకు రాలేదు, ఒక్కరు బయటకు పోలేదు. కేసీఆర్ గారు సమావేశం అయిన తర్వాత స్టేజ్ దిగి వెళ్ళినాక ఒక్కొక్కరు బయటకు వెళ్ళి, కానీ కేసీఆర్ మాట్లాడినంతసేపు ఒక్క వ్యక్తి కూడా బయటకు పోలేదు. అంటే మా పార్టీ మీద అభిమానంతో వచ్చిన వాళ్ళు అందరూ కూడా. మీలాగా బస్సులు పెట్టి అధికార పక్షం బస్సులు పెట్టి పిలుచుకోపోయేది కాదు. మేము మా పార్టీ అభిమానులు వచ్చింది, ఇవాళ కేసీఆర్ గారు అభిమానులు వచ్చింది. డెఫినెట్గా ఇది మొదలు ఇంకా ఉలిక్కి పడే రోజు బాగుంటే ముందు ఇప్పటికైనా మా పార్టీ గురించి ఆలోచించకండి. ప్రజలకు ఇచ్చిన హామీలను ఆలోచించే ప్రయత్నం చేయండి. 420 హామీలు ఎట్లయ్యానో చెప్పండి. 420 హామీలు ఇచ్చిన 6 గ్యారెంటీలు అయిందని చెప్పి ఒక్కసారి బహిరంగ సభ పెట్టండి. అప్పుడు ప్రజల నుంచి ఏం రాకపోతే మీరు సక్సెస్గా భావించుకుంటాం. పెట్టగలుగుతారా? ఇప్పటికీ రేషన్ కార్డు ఇస్తలేము అని చెప్పి ఊళ్ళలోకి సమావేశం పెట్టే పరిస్థితి లేదు. ఒక్క మంత్రి గ్రామాలకు వచ్చి గ్రామ సభ పెట్టి ఒకసారి మాట్లాడమని చెప్పుర్రి, అవుతుందా? కొనుగోలు కేంద్ర కొనుగోలు జరుగుతుందని చెప్పి సజావుగా వచ్చి మంత్రిని ఒకసారి పెట్టమని చెప్పండి. అధికారులు పెడుతున్నారు, మరి ఎందుకో మంత్రులు ఎటు వేయరు? మీ యొక్క ఫెయిల్యూర్ను మా మీద రుద్దే ప్రయత్నం చేసుకోకండి. డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య పాత్ర వహించిండు. తదనంతరం తెలంగాణ ప్రజల భాగోలు చూసే బాధ్యత మాదే. తెలంగాణ ప్రజలు ఆపదలు డెఫినెట్గా ఆదుకోవడంలో ప్రముఖంగా తెలంగాణ ప్రజలకు సపోర్ట్గా ఉండేది ఒక బీఆర్ఎస్ పార్టీ. రేపు రాబోయే కాలంలో మేము మీ 6 గ్యారంటీలు 420 హామీల నుంచి నిలదీస్తాం, ఎంబడి పడతాం. డెఫినెట్గా ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. మళ్ళొక్కసారి దయచేసి కరీంనగర్ జిల్లా నుంచి మాకు ఎన్ని బస్సులు కావాలనో అన్ని బస్సులు తీసుకున్నా కూడా మిగతా బస్సులు ఇవ్వలేదు. లాస్ట్ మూమెంట్లో చివరిలో ట్రాన్స్పోర్టేషన్కు స్కూల్ బస్సులను ఇబ్బంది పెట్టిండ్రు. ఆర్టీసీ బస్సు ఇంతకన్నా ఇవ్వమని చెప్పి చేతులు లేపేసిండ్రు. ప్రైవేట్ బస్సు మొత్తం తీసుకున్నాం. ఇంకా డిమాండ్ బాగుంటే చాలా మంది కూడా ఓన్ కార్లు కూడా తీసుకొని రావడం జరిగింది. నేను
మా బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజలకు శిరస్సు వచ్చి అవసరిస్తున్నాను. ఏం చేయకుండా తండోపతండాలుగా పోతే ఒక కాడ చూస్తే వాళ్ళే దిగి వాళ్ళు ట్రాఫిక్ రూఢంగా వాళ్ళే రెగ్యులర్ చేసుకుంటారు. వాళ్ళే దిగి మా ప్రోగ్రాం కదా అని చెప్పి వాళ్ళే ట్రాఫిక్ వాళ్ళను తీసుకున్నారు. మేము మళ్ళీ కూడా ఒక మెన్షన్ చేస్తున్నాం. ఎలకతుర్తి చౌరస్తాలో ఉన్న సీఐ చాలా ఇబ్బంది పెట్టిండు మమ్మల్ని, రాంగా పోంగా చాలా ఇబ్బంది పెట్టిండు, హరాజ్ చేసిండు మమ్మల్ని. మేడం ఒక్క నిమిషం.